గిల్లి ఏడిపించడం అంటే ఇదే. ఇరాన్ తాజాగా ఓ ప్రకటన చేసింది. మొన్ననే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రాంతంలోని ఇరాన్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపుల్ని, సున్నీ తీవ్రవాద గ్రూపులు, వాళ్ళు షియాలను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రూపు బెలూచిస్తాన్లో ఉండగా వాళ్ళని పేల్చేసినటువంటి సంఘటన. దానికి ప్రతీకారంగా ఇరాన్లోని బెలూచ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో పాకిస్తాన్కి వ్యతిరేకమైనటువంటి షియా తీవ్రవాద వర్గాల మీదన పాకిస్తాన్ చేసిన దాడి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇరాన్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టింది. ఏంటంటే అక్కడ చోట తీవ్రవాదులు ఉన్నారు, మేము వాళ్ళని పేల్చేయబోతున్నామని ఇరాన్ ముందు పాకిస్తాన్కి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పిన తర్వాతనే మిస్సైల్ అటాక్ చేసిందంట. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాక అక్కడ వాళ్ళని ఉండనిచ్చారా పాకిస్తాన్ వాళ్ళు, లేదా ఏం కాదులే అని వదిలేశారా? ఎందుకంటే అక్కడ చచ్చిపోవడం 120-130 మంది దాకా చచ్చిపోయారని చెప్పేసి ఒక పక్కన చెప్తుంటే 5-6 చచ్చిపోయారే, అది కూడా చిన్నపిల్లలని పాకిస్తాన్ చెప్తూ వచ్చింది. ఇలాంటి సందర్భంలో సాధారణ పౌరులుగా చచ్చిపోయింది తీవ్రవాదులు అనే విషయం మాకు తెలుసు, మేము ముందే పాకిస్తాన్కి చెప్పామన్నటువంటి విషయాన్ని తాజాగా చెప్తున్నారు.